అందుకే జగన్ నిన్న ప్రశ్నించినట్టు అసలు అతనికి జెడ్ ప్లస్ కేటగిరీ ఉందా లేదా? జెడ్ ప్లస్ కేటగిరీ అంటే ముందు ఒక పైలట్ వెహికల్ వెళ్తుంది, దాని వెనకాల ఈ వెహికల్స్ వెళ్ళాలి. ఆ వెళ్ళేటటువంటి సందర్భంలో కూడా మధ్యలో జిగ్జాగులు కూడా చేస్తారు శత్రువు కనబడకుండా ఉండడం కోసం. దాంతోపాటు రోప్ పార్టీ ఉండాలి. ఒక వెహికల్ ఆగ్గానే పరిగెత్తుకుంటూ వచ్చి రోప్ పార్టీ చుట్టూతా తాడుతో అడ్డంగా నుంచోవాలి. ఆ తర్వాత జగన్ వెళ్తున్నప్పుడు కూడా రోప్ పార్టీ అటు ఇటు జనాల్ని ఆ రేంజ్ డిస్టెన్స్లో ఉంచాలి. మధ్యలో ఇతను వెళ్ళేటట్టు ఉండాలి. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పాదయాత్ర సందర్భంలో లోకేష్ పాదయాత్ర సందర్భంలో జగన్మోహన్ రెడ్డి విజువల్ చూస్తే అర్థమవుతుంది. అది ఒక సిస్టమ్. చంద్రబాబు నాయుడు గారిదైనా కనబడుతుంటుంది. అట్లాగా కాకుండా మీదకొచ్చి పడడం ఏంటి, బాయినెట్ల మీదకి ఎగిరి దూకడం ఏంటి, ఎగిరి మీద పట్టడం ఏంటి, అట్లాగే ఆ కార్ల కింద పడేటటువంటి పరిస్థితి ఏంటి, కారు కిందకి పడితే పోలీసులు పట్టించుకోకపోవడం ఏంటి, పోలీసులు తీసుకెళ్ళి చేర్చాలి కదా, అక్కడ నడిపేది కూడా పోలీస్ డ్రైవరే కదా వాహనాన్ని, ఎదురుగుండా ఉన్న పోలీసులు పట్టించుకోకపోవడం ఏంటి, ఇవన్నీ $1 మిలియన్ ప్రశ్న. జెడ్ ప్లస్ కేటగిరీ అంటే అవన్నీ ఉండాలి. అవి ఉన్నట్టా లేనట్టా మామూలుగా ఎమ్మెల్యేకి వీళ్ళు అంటున్నట్టు పులివెందుల ఎమ్మెల్యే అన్న తరహాలో భద్రత కల్పించారా, ఇది తేలాల్సినటువంటి అంశం. మెయిన్లీ ఫ్యూచర్లో జగన్కి ఏదన్నా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అవుతుంది అన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.